ముందు వీడియోలో మనం టుగెదర్నెస్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ట్రూత్ఫుల్నెస్ గురించి తెలుసుకుందాం. నా పేరు లక్ష్మి. నేను బోధిధర్మ పబ్లిక్ స్కూల్లో స్పిరిచువల్ సైన్స్ మరియు ఎథికల్ అండ్ మోరల్ వాల్యూస్ గురించి చెప్తూ ఉంటాను. మరి పూర్ణయ్య అనే ఒక కార్పెంటర్ ఉన్నాడు. వాళ్ళకు ఒక బాబు ఉన్నాడు, హర్ష అని అతని పేరు. మరి అతను అడవిలోకి వెళ్ళి ఎండిపోయిన చెట్లని కొట్టి వాటిని తీసుకుని వచ్చి గ్రామంలో అమ్ముకుని అతని కుటుంబాన్ని పోషించేవాడు. ఒకరోజు ఈ బాబు వాళ్ళ నాన్నతో కలిసి అడవిలో సరదాగా వెళ్ళినప్పుడు ఆ బాబుకి ఒక సాధువు కనిపించాడు. ఆ మార్గంలో సాధువును చూడంగానే ఈ బాబు పాదాలకు నమస్కారం చేస్తాడు. చేయంగానే ఆ సాధువు చెప్తాడు ఆ బాబుకి, బాబు, నువ్వు జీవితంలో ఎప్పుడూ అబద్ధాలు చెప్పకు, నిజాయితీతో ఉండు, నువ్వు ఉన్నతంగా ఎదుగుతావు, దాని వలన ప్రశాంతంగా ఉంటావు, ఆనందంగా జీవిస్తావు అని చెప్తాడు. ఆ బాబు దానిని గుర్తుపెట్టుకుంటాడు. ఆ రోజు అడవిలో వాళ్ళ నాన్న కొంతసేపు కట్టెలు కొట్టుకుని గొడ్డలి పక్కన పెట్టి కొంచెంసేపు పడుకుంటాడు. పడుకోగానే ఈ బాబు ఆ గొడ్డల్ని తీసుకుని సరదాగా ఒక చెట్టు కొమ్మ మీదకి ఎక్కి అక్కడ ఉన్న ఎండిపోయిన కొమ్మల్ని కొడుతూ పడిన కొమ్మలు ఆ నది నీళ్ళల్లో వెళుతూ ఆ ఒడ్డుకు చేరుకుంటూ ఉంటే దానిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. చూస్తూ ఉంటే ఉన్నట్టుండి పొరపాటున ఒకసారి ఆ గొడ్డలి కాస్త కొడుతూ ఉంటే నది నీళ్ళల్లో పడిపోయంగానే ఆ బాబుకి పాపం తీసుకోవాలని కిందకి దిగి వచ్చేసరికి అది నీళ్ళల్లో కొట్టుకుని వెళ్ళిపోయింది. ఆ బాబుకి వెంటనే చాలా బాధ కలిగింది. వెంటనే నాన్న నిద్రలేసిన తర్వాత నేను చేసిన ఈ పనికి నన్ను కొడతారేమో అని భయంతో గట్టిగా ఏడుస్తూ, నాకెవరైనా సహాయం చేయరా, నా గొడ్డలి నీళ్ళల్లో పడిపోయింది అని బాధపడుతూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. మరి ఆ అడవిలో ఎవరుంటారు? ప్రకృతి దేవతలు ఉంటారు. మరి వరుణదేవుడు ఈ బాబు మాట వింటాడు. విని చక్కగా వచ్చి ఆ బాబుతో, ఏంటి బాబు ఏడుస్తున్నావు, నేను నీకు ఏ విధంగా సహాయం చేయగలను అంటే, స్వామి, నా గొడ్డలి ఈ నీళ్ళల్లో పడిపోయింది, నాకు కొంచెం అది తెచ్చి పెడితే నాకు చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతారు మీరు అని ఎంతో ప్లీజింగ్గా అడుగుతాడు. అడగంగానే ఆ బాబు యొక్క అమాయకత్వానికి, ఆ బాబు అడిగిన విధానానికి ఆ వరుణదేవుడు సరే నేను తెచ్చిస్తాను అని చెప్పి ఆ నీళ్ళల్లోకి వెళ్ళి బాగా మెరుస్తూ ఉన్నటువంటి బంగారంతో చేసిన గొడ్డల్ని తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చి, ఇదిగో బాబు, ఇదేనా నీ గొడ్డలి అని అడుగుతాడు. ఆ బాబు హర్ష చూస్తాడు. ఆ గొడ్డల్ని తేరిపార చూసి అది మిలమిలా మెరుస్తూ ఎంతో చక్కగా ఉంటుందన్నమాట. కాదు, నా గొడ్డలి ఇది కాదు, నా గొడ్డలి వేరుగా ఉంటుంది అని చెప్తాడనమాట. బాబు, ఇది బంగారంతో చేసిన గొడ్డలి, చక్కగా మీ నాన్నగారికి నువ్వు తీసుకెళ్ళి ఇచ్చావనుకో ఆయన చాలా ఆనందపడతారు అంటే, కాదు, మా నాన్నగారు ఏదైతే దేంతో అయితే చేస్తున్నారో నాకు అదే కావాలి, ఇది మా గొడ్డలి కాదు అంటాడు. సరే అయితే అని చెప్పి మళ్ళా ఆ వరుణదేవుడు నీళ్ళలోకి వెళ్ళి ఈసారి వెండి గొడ్డలి తీసుకొని వస్తాడు. అది తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది. బాబు, ఇదేనా నీ గొడ్డలి అని అంటాడు. కాదు, ఇది కూడా నా గొడ్డలి కాదు, ఇది తెల్లగా మెరుస్తూ ఉంది, ఇలా ఉండదు నా గొడ్డలి అని చెప్తాడనమాట. సరే అయితే అని మరలా ఈసారి నీళ్ళల్లోకి వెళ్ళి ఆ బాబు ఏదైతే పోగొట్టుకున్నాడో ఆ గొడ్డలు తీసుకొచ్చి అతనికి ఇస్తాడు. ఆ బాబు మొక్కల్లో ఆ గొడ్డల్ని చూడంగానే ఎంత ఆనందం వేస్తుందో, ఇదే స్వామి నా గొడ్డలి, ఇదే అని చెప్పి మీకు చాలా కృతజ్ఞతలు, ఇదే నా గొడ్డలి అని చెప్పి స్వామికి నమస్కారం చేస్తూ చాలా ఆనందంగా ఎగురుతూ ఉంటాడు. ఎగురుతూ ఉంటే ఆ బాబు ధరించిన వస్త్రాలు వాటన్నింటినీ చూసి స్వామికి, ఈ బాబుకి నేను ఏదైనా సహాయం చేయాలి అని చెప్పి ఆ 2 గొడ్డలు కూడా అతనికి ఇచ్చి, ఇదిగో నీ గొడ్డలు నీకు ఇచ్చాను కదా, దాంతో పాటు ఇవి బహుమతిగా నీకు ఇస్తున్నాను, ఇవి తీసుకెళ్ళి మీ నాన్నగారికి ఇవ్వు, మీ కుటుంబం చాలా ఆనందంగా మంచిగా బతుకుతారు వీటితో అని చెప్పి ఆ 2 ఆ బాబుకి ఇస్తాడు. మరి ఆ బాబు హర్ష తీసుకెళ్ళి జరిగిన వృత్తాంతాన్నంతా వాళ్ళ నాన్నగారికి తెలియచేస్తారు. తెలియచేయంగానే ఆయన చాలా సంతోషపడతారు. బాబు,
ఎప్పుడూ కూడా మనం అబద్ధం చెప్పకుండా నిజాయితీగా ఉండడం వల్ల ఎంతో ఆనందంగా జీవించగలుగుతాం. ఆ సాధువు చెప్పిన మాటని ఎంతగా అమలుపరిచావు, నువ్వు జీవితాంతం ఇలాగే ఆనందంగా ఉండాలి. ఆ మోరల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, మంచి సుగుణాలు మనం అలవర్చుకున్నట్లయితే మన జీవితం ఆనందంగా ఉంటుంది. చిన్నపిల్లలు, మరి మీరు చిన్నప్పటి నుంచి మంచి అలవాట్లను నేర్చుకుని పెద్దలని గౌరవిస్తూ వారు చెప్పిన మాటలు విన్నారు అంటే ఉన్నత స్థితిలోకి మీరు వెళతారు. మీ జీవితం బంగారు బాట అవుతుంది. ఓకేనా చిల్డ్రన్? థ్యాంక్ యూ.